సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడలో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇవ్వడం అవన్నీ కూడా చేయమని చెప్పి క్యూస్ అన్ని పెట్టి కరెక్ట్ గా వాళ్ళని కూడా చేయమని చెప్పి వాళ్ళకు కూడా ఆదేశాలు ఇచ్చాం. ఇది ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తారు. ఇప్పుడు కూడా మనం ఇవన్నీ కూడా తీసుకొని ఏదైతే మన దగ్గర ఉండే కరెన్సీని చాలా సమర్థవంతంగా రొటేట్ చేసుకుంటూ ఎవరికి ఆర్థిక లావాదేవీల్లో ఇబ్బందులు లేకుండా ఏమేం చేయాలనో అవి చేయడం కోసం ఎక్కడికక్కడ ఆదేశాలు ఇచ్చాం. ప్రతి ఒక్క బ్యాంకులో, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో, ప్రతి ఒక్కరికి ఒక కంట్రోల్ రూమ్ పెట్టుకోమన్నాం. అక్కడ రియల్ టైంలో వాళ్ళకు వచ్చిన సమస్యలు పరిష్కారం చేస్తూ వాళ్ళ స్థాయిలో కాని సమస్యలుంటే కంట్రోల్ రూమ్కి వస్తుంది. ఇక్కడికి కమాండ్ కంట్రోల్ రూమ్కి వస్తే వీళ్ళు మిగిలిన వాళ్ళతో కోఆర్డినేట్ చేసి రియల్ టైంలో పరిష్కారం చేస్తారు. మండల స్థాయిలో మండల నోడల్ అధికారి అక్కడ బ్యాంకులు పరిష్కారం చేస్తాయి. రెవెన్యూ డివిజన్ లో ఉండే ఆఫీసర్లు ఆ డివిజనల్ మేనేజర్స్ బ్యాంకులు వాళ్ళు కూర్చొని వాళ్ళు చేస్తారు. డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ కమిటీ చేస్తుంది. వాళ్ళలా కాకపోతే ఇక్కడ కూడా కోఆర్డినేట్ చేస్తాం. ఈ వారం కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఎవరు కూడా మళ్ళీ తొందరపడిపోయి డబ్బులు లేవనో లేదంటే అపోహలు ఎవరైనా కావాలని క్రియేట్ చేస్తే ఒక పానిక్ రియాక్షన్ రాకుండా ఉండాల్సిన అవసరం ఉంది. చాలా మంది మళ్ళా డబ్బులు లేవంట, ఏదో అయిపోతుంది అని లేనిపోని సందేహాలు వచ్చి వదంతులు మాత్రం ఎక్కడ నమ్మద్దండి. అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం, రియల్ టైంలో మానిటర్ చేస్తున్నాం. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కైజాల యాప్ కూడా తీసుకొచ్చాం ఎమర్జెన్సీ కోసం. అది కూడా అందరినీ అడాప్ట్ చేసుకోమంటున్నాం రేపటి నుంచి. ఇందులో కైజాల యాప్లో మొత్తం గ్రూప్ 13,000 మంది ఉంటారు. డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ మెసేజెస్ పంపిస్తే అవన్నీ వస్తూ ఉంటాయి. అదే మరి ఒక బ్యాంకులో వాళ్ళ బ్రాంచెస్ అన్ని అందులో పెట్టుకోవచ్చు, గ్రూప్ పెట్టుకోవచ్చు, సబ్ గ్రూప్ పెట్టుకోవచ్చు. జిల్లా వారిగా ఆ జిల్లాకు సంబంధించిన అందరూ ఒకసారి సబ్ గ్రూప్ పెట్టుకోవచ్చు. ఏ మెసేజ్ పంపించాలన్నా డాక్యుమెంట్స్ సహా రియల్ టైంలో పంపించి మళ్ళా ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని యాక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. అది కూడా ఆపరేషన్లో పెట్టమన్నారు రేపటి నుంచి. అది కూడా ఆపరేషన్లో పెడుతున్నాం. కాబట్టి సమర్థవంతంగా డీల్ చేయడానికి ఏమేమి ఉన్నాయో అన్ని కూడా యాక్టివేట్ చేశాం. ఇప్పుడు ఫైబర్ గ్రిడ్ నుంచి కూడా మా వాళ్ళకి చెప్పి రాష్ట్రంలో ఎక్కడైతే ఫైబర్ మనకంతా కూడా బ్యాండ్విడ్త్ ఉందో 4G 2G అవన్నీ చూసుకొని ఎక్కడైతే బ్యాండ్విడ్త్ సరిగా లేకపోతే దాన్ని కూడా వర్కౌట్ చేయమన్నాం. వర్కౌట్ చేసి అవసరమైతే ఫైబర్ గ్రిడ్ ద్వారా మనం ఏదైతే తీసుకెళ్తున్నామో దాన్ని కూడా కనెక్ట్ చేయడానికి పాస్ మిషన్ కి, అదే మరి ఎక్కడైతే టచ్ పాయింట్స్ ఎక్కువ ఉంటాయో ఒక జంట మన రైతు బజారు ఇవి కూడా కనెక్ట్ చేయమంటున్నాం. సో దట్ బ్యాండ్విడ్త్ కరెక్ట్ గా ఉంటే ఇమీడియట్ గా ట్రాన్సాక్షన్స్ అవుతాయి. ఇంకా కూడా వినూత్నమైన రీతిలో ఆధార్ బేస్డ్ మొబైల్ గా మనం ఎట్లా డబ్బులు డ్రా చేయొచ్చో కూడా చేయమని చెప్పి పెడుతున్నాం. ఇప్పుడు ఎందుకంటే ఒకసారి మీకు బయోమెట్రిక్స్ వచ్చిన తర్వాత పెద్ద ఇబ్బంది ఉండకూడదు. వాళ్ళు వేలుముద్ర పెట్టినాక లేకుంటే ఐరిష్ పెట్టినాక దానికంటే అథెంటిసిటీ సంతకం కంటే కూడా అది కరెక్ట్ అథెంటిసిటీ, కాబట్టి ఆ ప్రాబ్లం ఉండకూడదు. ఇలాంటివన్నీ వేరియస్ మెథడ్స్ తీసుకొని మన దగ్గర ఏవైతే బెస్ట్ ప్రాక్టీస్ ఉన్నాయో అవన్నీ కూడా గైడ్ చేశాం. రేపు ఎల్లుండికి మనకు ఒక ఐడియా వస్తుంది. ఇది వీలైనంత వరకు ఎవరికి ఇబ్బంది లేని విధంగా రియల్ టైంలో సమస్యల పరిష్కారం చేయడం కోసం ఎక్కడికక్కడ వాళ్ళకి అధికారాలు ఇచ్చాం. కలెక్టర్లకి వీళ్ళందరికీ అధికారాలు ఇచ్చాం. వాళ్ళు అక్కడ యాక్ట్ చేసి సమస్యలు పరిష్కారం చేస్తూ ఏదైనా ప్రాబ్లం వాళ్ళ వల్ల కాదుంటే వాళ్ళ తీసుకొస్తారు తప్ప ఎక్కడికక్కడ పరిష్కారం చేసే దిశగా అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకోమని ఆదేశాలు ఇచ్చాం. భారతదేశ వ్యాప్తంగా ఆర్థిక సమస్య చాలా జటిలంగా ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఈ సమస్య మొత్తానికి కూడా పరిష్కారం సూచించడానికి విజన్ ఉన్నటువంటి మిమ్మల్ని కన్వీనర్ గా నియమించడం జరిగింది 13 మంది సభ్యులతో. ఇది ఒక గ్రేట్. ఆంధ్రప్రదేశం కూడా ఇట్లాంటి ముఖ్యమంత్రి దేశం మొత్తం కూడా చూసేటువంటి పరిస్థితి. మీ ప్లానింగ్, మీ విజన్, దీన్ని ఎట్లా చూడాలంటారు? దీన్ని ఎట్లా నిర్వహించబోతున్నారు ప్లాన్? నేను ఇప్పుడు ఒక మేజర్ ఇష్యూ ఇది, ప్రతి ఒక్కరికి సంబంధించిన సమస్య ఇది. ఇలాంటి సమస్యలో ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా ఈ యొక్క డిజిటల్ ఎకానమీని కొన్ని కెన్యా లాంటి దేశాలు కూడా చాలా సమర్థవంతంగా బాగా బ్యాక్వర్డ్ కంట్రీ, ఇలిటరసీ ఉంది, మొబైల్ కరెన్సీ మ్యాక్సిమం వెళ్ళిపోగలిగారు, డిజిటల్ కరెన్సీకి వెళ్ళిపోగలిగారు. అలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా ఉన్నాయి.
దానికంటే ముఖ్యంగా ఈ సమస్య పరిష్కారం చేయాలంటే ఈరోజు అందరూ కలిసి సమిష్టిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అల్టిమేట్ గా కామన్ మ్యాన్ ఇది సఫరర్. ఆ కామన్ మ్యాన్ కి బాధలు తగ్గించడానికి, కష్టాలు తగ్గించడానికి ప్రతి ఒక్కరు కూడా సమిష్టిగా కృషి చేస్తే తప్ప ఈ కష్టాలు తీరవు. దానికోసం వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏదైతే మేము 24 రోజుల నుంచి ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నాం, మనం కొంచెం అడ్వాన్స్డ్ స్టేజ్ లో కూడా ఉన్నాం. దానికి కారణం ఫైబర్ గ్రిడ్ రావడం, ఈ యొక్క ఫోన్స్ పెనిట్రేషన్ మన దగ్గర ఎక్కువ ఉండడం, డాక్రా సంఘాలు ఉండడం, మనం కంప్యూటరైజేషన్ లో అడ్వాన్స్ స్టేజ్ లో ఉండడం, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉపయోగించుకొని మనం కొన్ని మోడల్స్ కూడా తయారు చేశాం. దీన్ని ఇంకా లాజికల్ గా తీసుకపోతే ఇంకా బెటర్ ఫలితాలు వస్తాయి. రేపు అందరూ కూర్చున్నప్పుడు ఏం చేయాలో అవన్నీ కూడా వర్కౌట్ చేసి ముందు తీసుకెళ్తాం. ఇంతమందిని కాకుండా అందరికి మేమేం చెప్పామంటే, ఇప్పుడు కొన్ని ఎక్స్క్లూజివ్ బ్యాంక్స్ ఉన్నాయి. ఇప్పుడు సెక్రటరియట్లు అందరూ ఎంప్లాయీస్ ఉంటారు. అక్కడ ఒక మనిషికి 10,000 రూపాయలు వచ్చి పెట్టమన్నాం. అదే మరిగా ఇప్పుడు ఉదాహరణకు ఇంకొక ఎడాల డిపార్ట్మెంట్ నియరెస్ట్ బ్రాంచ్ ఉంటుంది, అక్కడ పెట్టమన్నాం. ఏజెన్సీ ఏరియాస్ ఉంటాయి, అక్కడ కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఉన్నప్పుడు కలెక్టర్స్ ని ఆథరైజ్ చేసి, అక్కడ ఉండే బ్యాంక్ మేనేజర్స్ ఆథరైజ్ చేసి, ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు 10,000 రూపాయలు డ్రా చేసుకుంటూ ఆథరైజ్ చేశాం. వాళ్ళు దాన్ని వర్కౌట్ చేస్తారు. ఎక్కడిక్కడ అంటే వాళ్ళకు కూడా ఏమన్నామంటే, ఎక్కడ వీలైతే అక్కడ వాళ్ళు కూడా పేమెంట్ చేయాలి, వీళ్ళు పేమెంట్ చేయాలి. అందరికీ అది చేస్తున్నాం మనం. అందుకే ఇద్దరిని డిస్క్రిమినేషన్ చేయడం లేదు. కొద్దిగా వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కూడా వచ్చినప్పుడు ఆ 10,000 రూపాయలు వీలైనంత వరకు 2-3 రోజులు ఏమంటున్నాం. వీళ్ళకి అది ఏమన్నాం, వాళ్ళకి అది ఏమన్నాం. హౌ టు మేనేజ్ అట్మోస్ట్ ఎఫిషియెంట్ అని చూస్తున్నాం. వాళ్ళు కూడా నేనేం చెప్పానంటే, మీరు అందరూ కూడా వాళ్ళు కూడా డ్రా చేయాలని లేదు. లెట్ వెరీ క్లియర్. ఎవరైనా విధి లేని పరిస్థితుల్లో డ్రా చేయాలనుకున్న వాళ్ళకి తప్ప అక్కడ అందరినీ కోఆపరేట్ చేయమన్నారు. అటు ఎంప్లాయీస్ కావచ్చు, ఆర్డినరీ పీపుల్ కావచ్చు, మొబైల్ కరెన్సీ చేయగలిగిన చేస్తారు. నేను అందుకనే మీరు చూస్తే ఫెయిర్ ప్రైస్ షాపుల్లో డబ్బులు అడగకుండా ఒకవేళ వచ్చినా ముందు రేషన్ ఇచ్చేసామన్నాం. దానివల్ల 4 కోట్ల మందికి మనం ఇచ్చేటివే కాకుండా మనం కొత్తగా ఇచ్చిన 4 వస్తువులు కూడా ఇస్తున్నాం. అది కూడా ముందు అందుబాటులోకి వచ్చేస్తుంది. దట్ ఈస్ వేర్ ఇప్పుడు మనం ఏదో లెక్కేసుకుంటూ నియమేషాలు లెక్కేసుకొని మనం యాక్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఎంతవరకు వాళ్ళకు బాధలు లేకుండా చేయగలుగుతాం అంతవరకు వెళ్ళిపోతున్నాం. మీ నేతృత్వంలో ఏర్పడ్డ కమిటీ ఎప్పుడు భేటీగా అవుతుంది సార్? కేంద్రం నియమించిన కలుద్దాం. ఇప్పుడే వచ్చింది, వాళ్ళని కనుక్కొని చెప్తాను. ఎట్లా చేయాలనేది కనుక్కొని ఎప్పుడు కలిసి కూడా చెప్తాను తొందరగా. ఇప్పుడు నేనేమంటానంటే, దీన్ని ఓవర్కమ్ కావడానికి లిమిటెడ్ కరెన్సీ లిమిటెడ్ గా ఉన్నప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలేంటి? ప్రత్యామ్నాయ మార్గాలు 2. ఒకటి డివైస్ టు డివైస్, మనం ఆటోమేటిక్ గా యూఎస్ఎస్డి కానీ, సెల్ ఫోన్ బేస్డ్ కానీ, లేకపోతే ఇంకోటి కానీ, ఎక్కడికక్కడ ఇంటర్నెట్ బేస్డ్ కానీ మనం ట్రాన్సాక్షన్ చేయడం ఒక మార్గం. 2వ మార్గం కార్డ్, పాస్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ స్వైప్ చేసి. ఈ 2 మార్గాల్లో పోయినప్పుడు ఎకనామిక్ యాక్టివిటీ నిలిచిపోదు. నేను అందుకే విధి లేని పరిస్థితిలో ప్రతి ఒక్కరికి చెప్పింది ఏంటంటే, డబ్బులుంటే చాలా సంతోషంగా మనం ఇచ్చేందుకు అవకాశం ఉంది. లేనప్పుడు బాధపడడం కంటే ప్రత్యామ్నాయ మార్గంలో ముందుకు పోవడం తప్ప వేరే మార్గం లేదు. ఆ మార్గమే చూపిస్తున్నాం. అది అయితే మనం అనుకున్న ప్రకారం వీలైన తొందరలో మనం బయటపడతాం. ప్లాస్టిక్ మనీ వాడటం అనేది చాలా గొప్ప విషయం సార్. దీన్ని మీరు చాలా ప్రోత్సహిస్తున్నారు కూడా. అయితే సర్వర్లు చాలా తక్కువగా ఉన్నాయి. సర్వర్ల పెంచడం మీద కూడా దృష్టి పెట్టాలని కూడా నేను అది కూడా పెట్టాను. ఈరోజు ఫైబర్ ఢిల్లీ చెప్పినప్పుడు నేను చెప్పింది వాళ్ళకి కూడా, క్లౌడ్ మేనేజ్మెంట్ ఏదైతుందో సర్వర్స్ అన్ని ఎక్కడ బ్యాక్ ఎండ్ సరిగా లేకపోతే బ్యాంకర్స్ అవన్నీ కూడా చేసుకోవాలి, అప్గ్రేడ్ చేసుకోవాలి. లేకపోతే క్లౌడ్ మేనేజ్మెంట్ పెట్టుకోవచ్చు. మీరే పెట్టుకోవడం పర్లేదు, క్లౌడ్స్ ఉన్నాయి, దాంట్లో పెట్టుకోవచ్చు. అవి కూడా వర్కౌట్ చేసుకోమన్నాం. ఇప్పుడు మన డేటా అంతా క్లౌడ్ లోనే ఉంది. మన స్మార్ట్ పీపుల్ సర్వే కానీ అన్ని కూడా అక్కడే ఉన్నాయి, అక్కడ పెట్టుకోమన్నాం. వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క హెడ్ ఆఫీస్ కూడా అది సజెస్ట్ చేస్తాం. అది పెట్టుకుంటే చాలా వరకు కంట్రోల్ అవుతుంది మనకి.
రేషన్ షాప్స్ కొన్ని జిల్లాలు మొదటి 6 రోజులు చేస్తున్నారు, కొన్ని జిల్లాలు 15 రోజులు చేస్తున్నారు. మళ్ళా పొజిషన్ చేయాల్సి వస్తుంది. 20వ తారీఖు వరకు అందరికి ఇచ్చేయచ్చు మనం, అప్ టు 20th లోపల అయితే. ఇప్పుడు వాళ్ళు డబ్బులు లేకపోయినా మనం ఇస్తున్నాం కానీ తీసుకోవడానికి పెద్ద కన్స్టెంట్ లేదు. మళ్ళీ మనం పొజిషన్ చేసుకోవాలా ఆ సైకిల్. కాబట్టి 20వ తారీఖు వరకు ఇచ్చి అప్పుడు పరిస్థితిని బట్టి రివ్యూ చేసుకుందాం. సార్, ఈ పెన్షన్ ఖాతాల్లో వీళ్ళు డేట్ అనౌన్స్ చేసిన తర్వాత 8వ తారీఖు డేట్ అనౌన్స్ చేసిన తర్వాత కొంతమంది అకౌంట్లు 10,000 లోపల 5,000 లోపల ఉన్న డబ్బులు వేసేశారు రైతులు. ఎక్కువ మంది రైతులు ఈ పని చేశారు. వాళ్ళ అకౌంట్లన్నీ కూడా బ్యాంకులు ఫ్రీజ్ చేసేసారు. ఇట్స్ హ్యాపెనింగ్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా జరిగాయి. వాళ్ళ అమౌంట్ ఎంత ఉండదు, అందులో ఒక 3,000, 5,000 బిలో ది 10,000 వాళ్ళు బ్యాంక్ మీద ఏం చేశారంటే ఆ అకౌంట్ మొత్తం ఫ్రీజ్ చేశాయి. దాంతో వాళ్ళు కంగారు పడుతుంది. ఎందుకంటే ఇమీడియట్లీ ఎయిత్ని కొంతమంది 8th ముందే వేశారు. ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్. ఐ గివ్ ద సమ్ ఆఫ్ ది బ్యాంక్ డీటెయిల్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇట్స్ హ్యాపెనింగ్ వైజాగ్, ఈస్ట్ గోదావరి, అనదర్ నైబర్హుడ్ ఆఫ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో కూడా వచ్చేసారు వాళ్ళు. ఇట్స్ ఫ్రమ్ విజయ బ్యాంక్ ఇచ్చేసింది. ఎక్కువ పెన్షన్ అకౌంట్లు ఖాతా అందులో వచ్చాయి. కంట్రోల్ రూమ్ కూడా పెడతాం, కంప్లైంట్స్ కాల్ సెంటర్ కూడా పెడతాం. అవన్నీ వస్తే రియల్ టైమ్ లో ఇక్కడ కూర్చొని దే విల్ వర్క్ ఇట్ అవుట్. ఓకే సార్, విల్ డూ దట్. దానికి రిస్ట్రిక్షన్ కంటే కూడా మామూలు రిస్ట్రిక్షన్సే ఉంటాయి. మనకేంటంటే వీలైనంత వరకు చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కోఆపరేట్ చేస్తే ఈజీ అవుతుంది. మీకేంటంటే నేను అదే పదే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసి నేను ఎట్లెందుకు కష్టపడుతున్నానంటే ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ముందుకు పోవాలని చెప్పి కష్టపడుతున్నాం. కష్టపడినప్పుడు డబ్బులు తీసి ఖర్చు పెట్టడం కంటే మొబైల్ కరెన్సీ పెట్టుకుంటే నష్టం లేదు, కమిషన్ కూడా లేదు. ఇప్పుడు ఫ్రీ చేశాం. అదే మరి ఎక్కడికక్కడ నేను పాస్ మెషిన్ కార్డు తీసుకొని ఖర్చు పెడితే నష్టం లేదు. కొన్ని దగ్గర 2 ఉన్న చిన్న చిన్న బంకులు పోతే ఏదో పల్లీలు చేస్తాడు, వాడి దగ్గర పాస్ మెషిన్ ఉండదు, నువ్వు 10 రూపాయలు ఇచ్చి తీసుకోవాలి, దానికి డబ్బులు ఖర్చు పెట్టండి. నేను ఏమంటానంటే కొంత దీన్ని ఇంటెలిజెంట్ గా ఎట్లా ఉపయోగించుకోవాలో ప్రతి ఒక్కరు కాషియస్ గా ఉంటే కొంచెం ఇబ్బందులు తగ్గిపోతాయి, ఆటోమేటిక్ గా నార్మల్సీ వస్తుంది. నేను నిన్న కూడా చెప్పింది, 1-2 సార్లు కష్టాలు ఉంటాయి, 4-5 సార్లు చేస్తే అలవాటు అవుతుంది, 10 సార్లు చేస్తే రొటీన్ అయిపోతుంది. సార్ ఇంకో స్థాయికి రావాలి మనం. సార్ ఇంకో ప్యానిక్ ఉంది, బంగారం సంబంధించి పాత బంగారం మీద కూడా రిసీవ్ చూపించాలనేటువంటి ఒక ప్రాపగండా జరుగుతుంది. కొంచెం దాని మీద పెద్ద ఎత్తున మహిళలు అయితే వ్యతిరేకిస్తున్నారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ గోల్డ్ మీద కూడా నష్టం వస్తుంది, దాని మీద కూడా పడుతుందని. సో వాట్ ఈస్ ద సిచ్యువేషన్ సార్? దాన్ని ఇప్పుడు మనకైతే ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు రూమర్స్ కూడా చాలా వస్తూ ఉంటాయి. అలార్మింగ్ గా రేపటి నుంచి ఎక్కడ డబ్బులే ఉండవని, లేదంటే లేనిపోయినట్టు కూడా రూమర్స్ ప్రచారాలు కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా నమ్మద్దని చెప్పి నేను కోరుతున్నా. ఎప్పటికప్పుడు వచ్చిన దాన్ని బట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా ఏం చేయాలో విల్ టేక్ ఇట్ అప్. దాంట్లో ప్రజలకు ఇబ్బంది వచ్చే సమస్యలు ఏమున్నా అది టేకప్ చేస్తాం. గట్టిగా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంత కట్టాలన్నా కూడా 1,000 రూపీస్ ఎంత పే చేయాలి? నేనేమన్నానంటే 2 ఉన్నాయి. వాళ్ళకు కూడా చెక్ ఇచ్చేసి వాళ్ళు బ్యాంకులో వేసుకోవచ్చు, లేకపోతే వాళ్ళ అకౌంట్కి స్మార్ట్ ఫోన్ ఉంటే వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే వాళ్ళ అకౌంట్ కూడా వేయచ్చు. వేరియస్ మార్గాల్లో ఇప్పుడు మీరు క్యాషా కానీ నీకు డబ్బులా, మళ్ళా వాళ్ళు డబ్బులు ఇచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నారా లేదా బ్యాంకులో ఉంటుందా, ఇది ఒకటే మార్గం. అందుకే నేను ఏమంటున్నానంటే చెక్ అయినా ఇవ్వచ్చు, లేకుంటే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. విధి లేని పరిస్థితిలో ఉంటే కొంత డబ్బులు కూడా ఇచ్చేసి ముందుకు పోవచ్చు. 2 రోజులు, 2-3 రోజుల్లో రెడీ అవుతుంది, ప్రిపేర్ చేస్తున్నారు. సార్, మండల్ లెవెల్లో ఒక ప్రధానమైనటువంటి సమస్య అకౌంట్ సార్, రూపే కార్డ్స్. ఏదైతే కార్డ్స్ కనుక ముందు త్వరగా డెలివరీ ఇచ్చి పిన్ నెంబర్ కానీ ఇవ్వగలిగినట్లయితే దాదాపు ఎక్కడైనా పాస్ మిషన్ ఇంకో దగ్గర యూజ్ చేసుకునే అవకాశం ఉంది. షాప్స్ లో కూడా అందరూ కూడా పాస్ మిషన్స్ పెట్టి యూజ్ చేసుకుని, కానీ అకౌంట్స్ ఓపెన్ కావట్లేదు సార్. చాలా దగ్గర మండలాల్లో ఇబ్బంది ఎదురవుతుంది. తక్షణం ఉంటే ఇమీడియట్లీ వాళ్ళు కార్డ్స్ తీసుకొని అమౌంట్స్ లేకపోయినా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. అకౌంట్ అందుకని దానికి కూడా ఎవ్రీ డే ఈ రోజు కూడా నేను రివ్యూ చేశాను. ఆ రివ్యూ చేసినప్పుడు కూడా కార్డ్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని రూపీ కార్డ్స్ ఉన్నాయి, ఇంకా ఎన్ని ఇవ్వాలి, దానికి కూడా ఈ కమిటీ మొత్తం కూడా రివ్యూ చేస్తున్నాం. ఇప్పుడు కూడా మీరు చూస్తే మొత్తం వితౌట్ బ్యాంక్ అకౌంట్ ఉండేవాళ్ళు 16,21,300 మంది ఉన్నారు. ఇంకా రాష్ట్రంలో 16,21,300 మంది
వితౌట్ బ్యాంక్ అకౌంట్ ఉన్నారు. ఇప్పటి వరకు ఇచ్చింది 1 లక్ష మందికే ఇవ్వగలిగాం. 9వ తారీఖు నుంచి మనం ఇచ్చింది 1 లక్ష మందికే ఇవ్వగలిగాం. దాన్ని ఎంత పెంచితే అంత ఇంపాక్ట్ వస్తుంది. ఇంకొక పక్కన చూస్తే మొత్తం జన్ధన్ అకౌంట్లు సీడ్ చేసినట్టు ఆధార్ అకౌంట్కి 78.85% చేశాం. నిన్న ఈ రోజుకి 2% పెరిగింది. నిన్న 76 ఉంటే ఇప్పుడు 78 అయింది, 2% పెరిగింది. అదే మరి ఇంకొక పక్కన వీడు టోటల్ నెంబర్ ఆఫ్ అదర్ అకౌంట్ సీడెడ్ విత్ ఆధార్ దీనికి 38.7 ఉంటే ఈరోజు 39.84 అయింది వీళ్ళకు కూడా. ఇంకొక పక్కన ఈ రెండు కూడా చేసిన తర్వాత కార్డ్స్ ఎన్ని ఇచ్చారు, రూపే కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ టు జనధన్ అకౌంట్ చూస్తే 70.17 మందికి ఇచ్చారు. ఇంకా 30% కార్డ్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ గ్యాప్లన్నీ వర్కౌట్ చేస్తున్న రేపు వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా 5వ తారీఖు డెడ్ లైన్ పెట్టారు. అందరికి జన్ధన్ అకౌంట్స్ ఓపెన్ చేయడం, అందరూ కూడా రూపీ కార్డ్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా డెడ్ లైన్ ఉంది. దాన్ని మేము కూడా ఎవ్రీ బ్యాంక్ ఫాలోఅప్ చేస్తున్నాం, గట్టిగా టార్గెట్ పెట్టి రివ్యూ చేస్తున్నాం. నిన్నటికి కొద్దిగా చేశారు, ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు అడ్రస్ కూడా ఇచ్చారు ఎక్కడెక్కడ పాస్ మెషిన్స్ ఉన్నాయని. ఆ పాస్ మెషిన్స్ అన్ని పెట్టి యాక్టివేట్ చేస్తున్నాం. నేను ఒకటి అడిగింది ఏంటంటే, ఒకవేళ మీరు పాస్ మెషిన్స్ లేకపోయినా మేము పాస్ మెషిన్స్ తీసుకుంటాం, కావాలని పెడతాం. మీరు ఆ పాస్ మెషిన్ ని యాక్టివేట్ చేయండి. ఎందుకంటే వాళ్ళే చేయాలి. వాళ్ళ అకౌంట్ కనెక్ట్ చేయకపోతే పాస్ మెషిన్ పెట్టినా వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ. ఏదో ఒక బ్యాంకు ఆ పాస్ మెషిన్ ని యాక్టివేట్ చేసుకోవాలి, కనెక్టివిటీ చేయాలి. అది కూడా చేయమని చెప్పాం. దే యాక్సెప్టెడ్, వీఆర్ వర్కింగ్ విత్ దెమ్. ఇవన్నీ కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీకు తెలుసు కదా, ఇదంతా టెక్నికల్ ప్రాబ్లమ్స్, మైండ్ సెట్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఫోర్స్ చేస్తున్నాం. ఒకరిద్దరి బాధ ఉన్నా కూడా తప్పదు, ఫోర్స్ చేస్తున్నాం. ఎవ్రీడే మార్నింగ్ కూడా అవేర్నెస్ తీసుకొస్తున్నట్టు చాలా మంది ముందుకు పోతున్నారు. రేపు ఈ కమిటీలు కూడా వేస్తున్నాం కాబట్టి విలేజ్ లెవెల్ నుంచి, మండల్ లెవెల్ నుంచి, జిల్లా లెవెల్ వరకు రెవెన్యూ డివిజన్ లో ఇవన్నీ కూడా యాక్టివ్గా పనిచేస్తాం. అందరూ దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఒక వారం రోజులు, 10 రోజులు. డిసెంబర్ చాలా క్రూషియల్. డిసెంబర్ నెలంతా కానీ కాన్సన్ట్రేట్ చేస్తే జనవరికి ఫ్రీ అయిపోతాం. దట్ ఈజ్ మై టార్గెట్. పండుగలకప్పటికి ఫ్రీ అయిపోవాలి. 20 అయిపోయింది కాబట్టి అప్పటికి అయిపోవాలి. అది తక్కువ వచ్చాయి. 2000 రూపాయలు వద్దని ఇప్పుడు అడిగా నేను మా వాళ్ళని. బ్యాంకర్స్ అన్న 2000 రూపాయలు కాబట్టి పెద్ద ఇంట్రెస్ట్ చూపడింది కానీ 500 రూపాయలు కావాలని. రేపు మళ్ళీ నేను ఆర్బీఐ గవర్నర్తో మాట్లాడతాను. మాట్లాడి ఆ కరెన్సీ కూడా ఎంతవరకు తెప్పించగలను తెప్పిస్తాను.